చాలామంది నటీనటులు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. ఎన్నో పాత్రలతో పాపులర్ అయ్యారు. వాటిలో ఈ నటి కూడా ఒకరు. వైవిధ్యమైన పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ స్టార్ నటి. ఇండస్ట్రీలో స్టార్గా మారిన ఆమె రియల్ లైఫ్లో మాత్రం ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొంది. ఇంతకు ఆమె ఎవరో తెలుసా? ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది ఈ క్రేజీ నటి. బి గ్రేడ్ సినిమాల్లో నటించి విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకున్నారు ఆమె. శృంగార తారగా దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. చాలా సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు ఆమె. తెలుగుతో పాటు తమిళ్ భాషలోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఆమె ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఆమె చాలా కష్టాలు అనుభవిస్తున్నారని తెలుస్తోంది. ఇంతకు ఆమె ఎవరో తెలుసా? ఆమె ఎవరూ కాదు, బోల్డ్ సినిమాలతో పాపులర్ అయిన షకీలా. మొన్న మధ్య ఆమె బిగ్ బాస్ షోలో పాల్గొన్నారు. నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 7లో షకీలా పాల్గొన్నారు. కొన్ని వారాలకే ఆమె ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. కాగా గతంలో షకీలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. షకీలా ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఆమె తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ఆమె నటించిన సినిమాలు అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. హౌస్ఫుల్ బోర్డ్స్తో దూసుకుపోయేవి ఆమె సినిమాలు. విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఏకైక శృంగార తారగా నిలిచారు. అయితే చాలా వివాదాల్లో కూడా ఆమె చిక్కుకున్నారు. తాను 7-8 మందితో ప్రేమాయణం సాగించాను అని తెలిపింది షకీలా. కానీ వారు తనను పెళ్లి చేసుకోవటానికి రెడీగా లేరని, పైగా తన ఆస్తిని దోచేశారని గతంలో తెలిపింది. అలాగే ఆమె మాట్లాడుతూ, నేను బి గ్రేడ్ సినిమాలు చేసి సంపాదించిందంతా నా కుటుంబం కోసమే. అప్పుడు నేను ఎవరి కోసమైతే అంతగా కష్టపడ్డానో, అంత సంపాదించానో వాళ్ళు ఇప్పుడు నాతో లేరు. కేవలం డబ్బులు ఉంటేనే మనతో ఉంటారు. కానీ ఇప్పుడు నేను తినడానికి తిండి లేని పరిస్థితిలో లేను. కానీ నాకంటూ ఎవ్వరూ లేరు అని అన్నారు షకీలా. అలాగే పెళ్లి గురించి మాట్లాడుతూ, పెళ్లి అనేది మన చేతిలో ఉండదు అన్నారు. అలాగే నేను 23 ఏళ్లకే అన్నీ చూసేశా. చిన్న వయసులోనే బాగా సంపాదించా. 5 కార్లు, కొన్ని ఇళ్ళు కొన్నాను. అందరిలాగే నాకు అనిపిస్తుంది, నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉండాలి, పిల్లలు ఉండాలి, అమ్మ అని పిలిచేవాళ్ళు ఉండాలి అని ఎమోషనల్ అయ్యింది షకీలా. అలాగే చాలామందిని ప్రేమించాను, కానీ వాళ్ళు మోసం చేశారు. మా అమ్మ నాతో ఉండకూడదు అని కండిషన్ పెట్టారు. ఇక నేను ఇప్పుడు కొంతమంది ట్రాన్స్జెండర్స్ని దత్తత తీసుకున్నా. అలా పెళ్లి కాకుండానే తల్లినయ్యాను. వాళ్లకు పెళ్లిళ్ళు చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది షకీలా.